నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు వెబ్ ట్యూటోరియల్స్కి స్వాగతం. బూట్స్ట్రాప్ ట్యూటోరియల్ సిరీస్ పార్ట్ 15లో ఉన్నాం. మనం ఈ ట్యూటోరియల్లో మనం సర్వీసెస్ సెక్షన్ను కంప్లీట్ చేద్దాం. లాస్ట్ ట్యూటోరియల్లో మనం పోర్ట్ఫోలియో సెక్షన్ కంప్లీట్ చేసాం. సో అందులో మనం ఇమేజెస్ తీసుకున్నాము అండ్ వాటిని మొబైల్ వ్యూకి అలానే డెస్క్టాప్ వ్యూకి కరెక్ట్గా సెట్ చేసాం. సో ఇవాళ మనము సర్వీసెస్ సెక్షన్ కంప్లీట్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్. సో ఎక్కడైతే మనకి ఈ పోర్ట్ఫోలియో సెక్షన్ అయిపోతుందో, సో ఈ పోర్ట్ఫోలియో సెక్షన్ అయిపోయిన దగ్గర నుంచి మనం దీని కింద మనం సర్వీసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ బేసిక్గా మనం ఎండింగ్ ఫస్ట్ వేసుకుందాం. మనం ఇక్కడ ఎండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో అని. సో ఇలా వేసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది, మనది ఏ సెక్షన్ ఎక్కడ ఎండ్ అవుతుందో అనేది. సో నెక్స్ట్ మనం ఇక్కడ సెక్షన్ తీసుకొని, సో దీనికి మనం ఇది మనకి యాక్చువల్లీ మనం దీనికి క్లాస్ ఇద్దాం, సర్వీసెస్ అని. సో ఒక్కసారి ఈ సర్వీసెస్ మనం సెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత, సో బేసిక్గా మనం ఇందులో మనం ఎగ్జాక్ట్లీ ఏం పెట్టాలనుకుంటున్నాం. సో ఇది యాక్చువల్లీ ఇది ఒక టూరిస్ట్ సైట్లో మనం చేస్తున్నాం. సో బేసిక్గా టూరిస్ట్ సైట్ అంటే ఇంత సింపుల్గా ఉండదు, దాంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే మీకు బేసిక్ ఐడియా ఇవ్వడం కోసం నేను ఒక సింపుల్ సైట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ మనకి ఇది ఒక టూరిస్ట్ సైట్ కాబట్టి మనం ఫస్ట్ ఒక హెడింగ్, టూరిస్ట్ సైట్లో సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తారు అనేది ఈ సర్వీసెస్ సెక్షన్లో మనం మెన్షన్ చేస్తామన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ హెడింగ్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక రో తీసుకుందాం. సో రో తీసుకొని తర్వాత మనము ఈ రోలో మనం ఒక కంటైనర్ వేసుకుందాం. తర్వాత ఇందులో మనము సర్వీసెస్ హెడింగ్ పెడదాం. సో బేసిక్గా హెడింగ్ ఏముంటుందంటే మనకి ఒక H3 ట్యాగ్ తీసుకుందాం. సో బేసిక్గా హెడింగ్ వచ్చేసి మనం సెంటర్లో పెడదాం మన టెక్స్ట్ని. దీనికి టెక్స్ట్ సెంటర్ అనే క్లాస్ ఇద్దాం. సో ఈ టెక్స్ట్ సెంటర్ అనే క్లాస్ బూట్స్ట్రాప్ క్లాసే. సో మనం యాక్చువల్లీ టూరిస్ట్ గైడ్ అని ఇలా పెడదాం. సో ఇది టూరిస్ట్ గైడ్ అనేది సర్వీసెస్ సెక్షన్లో ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఎవరైనా యాక్చువల్లీ టూరిస్ట్ ఉంటే వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఉంటుంది, వాళ్ళకి బేసిక్గా ఎలాంటి వసతులు ప్రొవైడ్ చేస్తారు అనేది మనం ఈ సెక్షన్లో మనం పెడతామన్నమాట. సో అయితే దీన్ని ఇలా పెట్టాను. ఈ ఒక రో తీసుకున్నాను, రోలో కంటైనర్ తీసుకున్నాను. కంటైనర్ బేసిక్గా మనకి టెక్స్ట్ని బేసిక్గా మనం కంటెంట్ని సెంటర్లో పెట్టడానికి. అయితే రో అనేది ఒక బ్లాక్ అనమాట. సో మనం నెక్స్ట్ రోలో యాక్చువల్లీ సర్వీసెస్ ఏంటి అనేది మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఒక్కసారి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి టూరిస్ట్ గైడ్ అని మనం ఇక్కడ హెడ్డింగ్ పెట్టాము. సో ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో వచ్చింది. సో దీనికి మనం స్టైలింగ్ తర్వాత ఇద్దాం. దీని తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ రో తీసుకుంటాను. సో ఈ రోలో బేసిక్గా మనం ఈ రోలో ఏం చేద్దామంటే
ఇందులో మనం యాక్చువల్లీ ఒక 4 ఐకాన్స్ తీసుకుందాం. మనం ఒక 4 ఐకాన్స్, అంటే ఒక టూరిస్ట్ సైట్ కాబట్టి టూరిజంకి సంబంధించిన ఐకాన్స్ తీసుకుందాం. అండ్ ఈ ఐకాన్స్ మనం చాలా విధాలుగా తీసుకోవచ్చు. యాక్చువల్గా మీకు యాక్చువల్లీ ఫోటోషాప్ నాలెడ్జ్ ఉంటే మీరు ఫోటోషాప్లో కొన్ని ఐకాన్స్ తెచ్చుకోవచ్చు. లేదంటే మీకు మామూలు మన HTML కోడ్ ద్వారా కూడా కొన్ని మనం ఐకాన్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఏదైనా టెలిఫోన్ది కానీ, లేకపోతే ఒక ఏరోప్లేన్ది కానీ, లేకపోతే మీకు ఎలాంటి ఐకాన్స్ కావాలంటే అలాంటిది ఫుడ్ది కానీ, లేకపోతే ఫేస్బుక్ ఐకాన్ కానీ. సో ఇలా మీరు ఏ ఐకాన్ అంటే ఐకాన్ మీరు క్రియేట్ చేయొచ్చు. కాకపోతే మనకి ఐకాన్స్కి మన బూట్స్ట్రాప్లో బెస్ట్ సైట్ అంటే మనకి ఫాంట్ ఆసమ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ఫాంట్ ఆసమ్ అనే దాంట్లో చాలా రకాల ఐకాన్స్ ఉంటాయి. అండ్ వాటిలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే అవి యాక్చువల్లీ రెస్పాన్సివ్గా కూడా ఉంటాయి అనమాట. అంటే మొబైల్కి కూడా సెట్ అవుతాయి అనమాట. అంటే డెస్క్టాప్ వ్యూనే కాకుండా మొబైల్కి కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి. సో వాటిలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ఒకసారి మనం ఆ సైట్లోకి వెళ్దాం. సో యాక్చువల్లీ మనము ఈ ఫాంట్ ఆసమ్ సైట్ ఇది అనమాట. మీరు యాక్చువల్లీ fontawesomeio/icons అని ఇట్లా క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఈ ఐకాన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ సైట్లో. సో ఇక్కడ మీకు చాలా రకాల ఐకాన్స్ ఉంటాయి ఈ సైట్లో. మీరు ఎన్నో రకాల ఐకాన్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం సైజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఐకాన్ ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంది. సో మీరు చూసినట్టయితే ఈ బెల్ ఐకాన్ మనకి ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో కనిపిస్తుంది. అంటే కేవలం మనం ఒక సింగిల్ సైజే కాకుండా డిఫరెంట్ సైజెస్ అన్నమాట. సో మీరు ఇక్కడ చెక్అవుట్ ద ఎగ్జాంపుల్స్ అని చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. సో చూడండి, ఇక్కడ బేసిక్ ఐకాన్స్, ఇక్కడ కెమెరా ఐకాన్ ఉంది. సో ఈ కెమెరా ఐకాన్లో మనకి జస్ట్ ఒక ఐ అనే ట్యాగ్ క్రియేట్ చేసి ఆ ఐ అనే ట్యాగ్లో మనకు కావాల్సిన ఐకాన్ పేరు ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కెమెరా ఐకాన్ కావాలనుకుంటే స్టార్టింగ్ మనం ఇక్కడ ఐ ట్యాగ్లో ఒక క్లాస్ ఇవ్వాలి. ఆ క్లాస్కి ఎఫ్ఏతో స్టార్ట్ చేయాలి ఆ క్లాస్ని. తర్వాత ఐకాన్ పేరు ఇవ్వాలి ఇందులో. సో అండ్ దాని పక్కన మీరు చూసినట్టయితే ఇక్కడ FA-LG అని ఉంది. సో LG అంటే బిగ్ సైజ్ అనమాట. సో డిఫరెంట్ సైజెస్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే టు ఇంక్రీజ్ ఐకాన్ సైజెస్ రిలేటివ్ టు దేర్ కంటైనర్ యూజ్ ద FA-LG. సో 33% ఇంక్రీజ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సైజెస్ FA-LG, FA-2X, FA-3X. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో LG సైజ్లో ఐకాన్ ఎలా కనిపిస్తుంది, 2Xలో ఎలా కనిపిస్తుంది, 3Xలో ఎలా కనిపిస్తుంది, 4Xలో ఎలా కనిపిస్తుంది, 5Xలో ఎలా కనిపిస్తుంది. సో మనం ఈ ఐకాన్స్ మనం యూజ్ చేసుకుందాం. అయితే దీనికి బేసిక్ ఏంటంటే మనము ఈ ఫాంట్ ఐకాన్ని ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. సో బేసిక్గా మీరు ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మీరు అడ్రస్ బార్లో fontawesomeio/getstarted అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నో థ్యాంక్స్, జస్ట్ డౌన్లోడ్ ఫాంట్ ఆసమ్ అని క్లిక్ చేయండి. సో మీకు టోటల్గా ఈ ఫాంట్ ఆసమ్ డౌన్లోడ్ అవుతుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. సో మీ నెట్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. సో బేసిక్గా మీరు ఈ ఫాంట్ ఆసమ్ మీరు చూసినట్టయితే
మీరు ఈ ఫాంట్ ఆసమ్ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి సిఎస్ఎస్ ఫాంట్స్ లెస్ ఎస్సిఎస్ఎస్ ఇలా కొన్ని ఫోల్డర్స్ కనిపిస్తాయి ఇందులో. సో నేను ఆల్రెడీ ఇవి డౌన్లోడ్ చేశాను. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఈ ఫోల్డర్ మొత్తాన్ని మీరు ఈ ఫోల్డర్స్ ఇక్కడ సిఎస్ఎస్ ఫోల్డర్ చాలా ఇంపార్టెంట్ ఫోల్డర్. ఈ సిఎస్ఎస్ ఫోల్డర్, ఫాంట్స్ ఫోల్డర్, ఈ లెస్ ఇవన్నీ మీరు కాపీ చేసుకొని మీరు ఎగ్జాక్ట్లీ ఎక్కడ పేస్ట్ చేయాలో చూపిస్తాను. సో మీరు ఇలా కాపీ చేసుకున్నాక మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ పేస్ట్ చేయాలి, మన వెబ్సైట్ ఫోల్డర్లో యాక్చువల్లీ ఇక్కడ సిఎస్ఎస్ అని ఉంది. సో ఇందులో మీరు పేస్ట్ చేసుకోండి. అయితే మీరు అక్కడ పేస్ట్ చేస్తే మీరు కరెక్ట్ పాత్ ఇవ్వాల్సి వస్తుంది. నేను బేసిక్గా మన ఎగ్జాక్ట్లీ మన సిఎస్ఎస్ ఫైల్స్ ఎక్కడున్నాయో నేను అందులో పేస్ట్ చేసేసాను. సో నాకేంటంటే ఒక ఫోల్డర్లో పెట్టి సేవ్ చేసుకుంటే ఒక విధంగా ఆ పాత్ కరెక్ట్గా టైప్ చేసే ప్రాబ్లం ఉంటుంది. సో ఎవరి కన్వీనియన్స్ వాళ్ళది. సో బేసిక్గా నా సిఎస్ఎస్ ఏ ఫోల్డర్లో లేదు, ఓపెన్గా ఉంది. కాబట్టి నేను డైరెక్ట్ ఈ ఫైల్స్ని నేను నా వెబ్సైట్ ఫోల్డర్లో పేస్ట్ చేశాను. సో ఇక్కడ మీకు ఫాంట్ ఐకాన్స్, ఫాంట్ ఆసమ్ 4.5.0 ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఆ ఫాంట్ ఆసమ్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఒకసారి మన వెబ్సైట్ ఫోల్డర్లో ఈ ఫాంట్ ఆసమ్ ఫైల్స్ని మనం పేస్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనము ఈ ఫైల్స్ని మన వెబ్ పేజ్లో మన HTML ఫైల్లో ఇంక్లూడ్ చేయాలి. సో దాన్ని ఎలా ఇంక్లూడ్ చేస్తాము? సో ఇక్కడ సేమ్ మనం ఎలా అయితే సిఎస్ఎస్ ఫైల్స్ని HTML ఫైల్స్ని బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ ఫైల్ని మనం ఎలా అయితే ఇక్కడ లింక్ ద్వారా ఇంక్లూడ్ చేసామో సో అదే విధంగా ఇక్కడ చూడండి మీరు. సో ఇక్కడ మనకి href ఫాంట్ ఐకాన్స్ #css #font -awesome.css. సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఒక లింక్ ఇచ్చేసామన్నమాట. సో ఈ లింక్లో మనకి ఆ పాత్ వచ్చేస్తుంది, ఆ పాత్ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఫాంట్ ఐకాన్స్ అనే ఫోల్డర్లో సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో font-awesome.css. సో ఈ పాత్ మీరు కరెక్ట్గా టైప్ చేయాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి మనం ఈ ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ మనం ఇంక్లూడ్ చేసేసిన తర్వాత ఈ లింక్ ద్వారా సో బేసిక్గా మనం ఈ ఫాంట్ ఆసమ్ .css ఫైల్ని ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి చేసేసిన తర్వాత నేను మీరు ఆ ఐకాన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఐకాన్ వేసే ముందర ఇక్కడ మనం మన బూట్స్ట్రాప్ క్లాసెస్ వేయాల్సి వస్తుంది. సో బేసిక్గా నేను ఒక సింపుల్ MD4 క్లాస్ వేస్తాను. సో మనం టోటల్గా ఒక 4 తీసుకుందాం. సో 4 డివిజన్స్ తీసుకుందాం మనం. సో 4 డివిజన్స్ అంటే బేసిక్గా 3 ఉండాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆ ఐకాన్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో మీరు ఇక్కడ బేసిక్గా ఒక సెంటర్ ట్యాగ్ వేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం హెడింగ్ ఒకటి పెట్టాల్సి వస్తుంది. సో ఆ హెడింగ్ మనం ఐకాన్ కింద పెట్టచ్చు, లేదంటే మనం ఫస్ట్ హెడింగ్ ఇచ్చి తర్వాత ఆ హెడింగ్ కింద ఐకాన్ పెట్టచ్చు. సో అది ఎలా అంటే అలా పెట్టచ్చు. సో అది మీ కన్వీనియన్స్ ప్రకారం ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే సో బేసిక్గా మీకు ఐకాన్ ఎలా ఉంటుందో చూపించాలి కాబట్టి సో నేను సింపుల్గా ఐ అని క్లిక్ చేసి సో ఈ ఐ ట్యాగ్ ఓపెన్ చేస్తాను. సో ఇందులో మనం ఒక క్లాస్ ఇద్దాం. సో ఈ క్లాస్లో మనం ఆ ఐకాన్స్ పేరు ఇద్దాం మనం. సో ఫస్ట్ స్టెప్ మనము ఈ కాలంకి మనం ఈ డివిజన్కి మనం
ఏం చేద్దామంటే ఒక ట్రావెల్ అనే ఐకాన్ ఇద్దాం మనం. సో ఫస్ట్ అది ట్రావెల్ ఐకాన్కి ఏది సెట్ అవుతుంది అనేది చూడాలి. సో ట్రావెల్ ఐకాన్కి మనం బేసిక్గా ఒక ఏరోప్లేన్ సెట్ అవ్వచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ హోమ్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి కిందకు వచ్చి ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే గెట్ స్టార్టెడ్ క్లిక్ చేద్దాం. సో గెట్ స్టార్టెడ్ కాదు. సో బేసిక్గా మనం ఐకాన్స్ క్లిక్ చేద్దాం. ఓకే బేసిక్గా మనం ఐకాన్స్ క్లిక్ చేయండి. సో ఐకాన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సర్చ్ ఐకాన్స్ ఉంటుంది. సో ఈ సర్చ్ ఐకాన్స్ ఇక్కడ మీరు మీకు కావాల్సిన ఐకాన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రావెల్కి సంబంధించిన ఐకాన్స్ ఏమైనా కావాలనుకోండి. సో మనం ఇక్కడ ట్రావెల్ అని క్లిక్ చేద్దాం. ట్రావెల్. సో ట్రావెల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక ఫైటర్ జెట్ అని ఉంది, బెడ్ అని ఉంది, ప్లేన్ అని ఉంది, సో మ్యాప్ మార్కర్ అని ఉంది, సూట్ కేస్ అని ఉంది, గ్లోబ్ అని ఉంది. సో మనకి యాక్చువల్గా ట్రావెల్కి బాగా సెట్ అయ్యేదంటే ప్లేన్. సో మనం ఈ ప్లేన్ ఐకాన్ని మనం క్లిక్ చేద్దాం. సో ఈ ప్లేన్ ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే మనకి చూడండి ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో ఈ ప్లేన్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి. సో మనం ఏం చేద్దామంటే సో ఈ ప్లేన్ ఐకాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ ఇంక్లూడ్ చేద్దాం మన ఫైల్లో. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఇక్కడ క్లాస్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూడండి FA హైఫెన్ ప్లేన్. సో FA హైఫెన్ ప్లేన్. సో ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇవ్వాల్సింది FA, తర్వాత స్పేస్ ఇచ్చి ఇంకో క్లాస్ ఇవ్వాలి. FA అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ క్లాస్, అది ఇవ్వాలి. తర్వాత మనం FA ప్లేన్ అని ఇవ్వాలి. సో తర్వాత మనం ఇంకో మూడో క్లాస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది దీనికి. అంటే మన సైజెస్ కావాలి. బేసిక్గా ఈ 2 క్లాసెస్ ఇస్తే మనకి యాక్చువల్లీ ఐకాన్ కనిపిస్తుంది. సో మీరు చూసినట్టయితే ఒకసారి సేవ్ చేసి మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మీరు చాలా చిన్నగా ఈ ఐకాన్ కనిపిస్తుంది. సో మనకి యాక్చువల్లీ ఇంకా కొంచెం పెద్దగా కావాలి. సో మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ మనకి FA హైఫెన్ 1x 2x 3x 4x 5x అని ఉంటాయి. సో యాక్చువల్లీ 5x అనేది చాలా పెద్ద సైజు, 1x చిన్న సైజు. సో 1x నుంచి 5x వరకు సైజెస్ ఉంటాయి. సో ఒకసారి మనం 5x పెడదాం, సేవ్ చేద్దాం. సో ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఒక ఫ్లైట్ ఐకాన్ వచ్చేసింది. సో బేసిక్గా మనం ఒక ఐకాన్ని క్రియేట్ చేసేసాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మ్యాటర్ రాద్దాం దానికి సంబంధించింది. అయితే ఆ మ్యాటర్ మీరు ఏదైనా డమ్మీ టెక్స్ట్ తీసుకోవచ్చు. సో బేసిక్గా మనం ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ వేసుకొని సో మనం ఒక డమ్మీ టెక్స్ట్ తీసుకుందాం. సో డమ్మీ టెక్స్ట్కి మనం ఎప్పటిలాగానే లారెమ్ ఇప్సమ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు ఇక్కడ జనరేట్ లారెమ్ ఇప్సమ్ ఈ బటన్ క్లిక్ చేయండి. సో ఇందులో మీరు మీకు కావాల్సిన అంత డమ్మీ టెక్స్ట్ కంటెంట్ మీరు తీసుకోవచ్చు. సో Ctrl+C. సో తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్లో మనం పేస్ట్ చేద్దాం. సో ఒకసారి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఓకే మనకి ఇలా వచ్చింది. అయితే ఇది మరీ మనకి మూలకు వచ్చేసింది. సో దీన్ని యాక్చువల్లీ మనం సెంటర్ చేయాలి. సో మనం ఒక పని చేద్దాం. సో బేసిక్గా మనం ఇక్కడ కంటైనర్ తీసుకున్నాము. అయితే కంటైనర్ వల్ల మనకి సెంటర్లోకి వస్తాయి. సో మనం ఇక్కడ బేసిక్గా మనకి ఇక్కడ కంటైనర్ లేదు. సో బేసిక్గా మనకి ఇప్పుడు ఈ కంటెంట్ని సెంటర్లోకి తీసుకురావాలి. సో సో మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ రో స్టార్ట్ అయితే ఉంది. సో మన రో కింద మనం ఇక్కడ కాలం క్లాస్ ఇచ్చాం.
సో ఇక్కడ కాలం క్లాస్కి రోకి మధ్యలో ఒక కంటైనర్ ఇద్దాం. అంటే ఈ కంటైనర్ లోపల ఈ బేసిక్గా మనకి ఈ రో క్లాస్ ఈ కాలం క్లాసెస్ వస్తాయన్నమాట. సో మనం ఫస్ట్ రోలో ఒక కంటైనర్ ఇచ్చి అక్కడ హెడ్డింగ్ పెట్టాం టూరిస్ట్ గైడ్ అని. సో ఇక్కడ సెకండ్ రోలో మళ్ళీ ఇంకో కంటైనర్ పెడదాం. బేసిక్గా కంటైనర్ మనకి కంటెంట్ని సెంటర్లోకి తీసుకురావడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కంటైనర్ క్రియేట్ చేశాను. అయితే సో ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలంటే మన ఏదైతే కాలం క్లాస్ ఎక్కడ అయితే ఎండ్ అవుతుందో సో ఇది కాలం క్లాస్ది ఎండింగ్ డివ్ అనమాట. సో ఆ కాలం క్లాస్ ఎండింగ్ పాయింట్ దగ్గర మనం దీన్ని ఇట్లా పెట్టేసుకోవాలి ఈ కంటైనర్ క్లాస్ని. సో ఇప్పుడు మనం ఒకసారి సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేద్దాం. సో చూడండి, సో ఇప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక స్టెప్ ఏంటంటే మనము ఒక హెడ్డింగ్ పెట్టలేదు. సో బేసిక్గా మనం ఈ పారాగ్రాఫ్కి మన ఐకాన్కి మధ్యలో ఒక హెడ్డింగ్ పెడదాం. సో ఇక్కడ ఒక H3 ట్యాగ్ తీసుకుందాం. సో బేసిక్గా ఇది కూడా మనం సెంటర్లో వచ్చేలా పెడదాం. సెంటర్ ట్యాగ్ తీసుకుందాం. సో ఇక్కడ H3 మధ్యలో మనం సో ఇది బేసిక్గా మనకి ట్రావెల్ సర్వీసెస్ అనమాట. సో అందుకే దీనికి హెడ్డింగ్ ట్రావెల్ అని పెట్టాను అండ్ ఇది సెంటర్లో రావాలి. సో దీన్ని ఒకసారి మనం సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో మనకి ట్రావెల్ అని వచ్చింది. ట్రావెల్కి ఐకాన్ ప్లేన్ తీసుకున్నాము. సో తర్వాత ఈ ఏరియాని మనం కవర్ చేద్దాం. సో నెక్స్ట్ సో మనకి బేసిక్గా టూరిస్ట్ సైట్లో బేసిక్గా మనకి కావాల్సిన సర్వీసెస్ ట్రావెలింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, మరి హెల్త్ కూడా ఉంటాయి. అలానే అకామిడేషన్ ఉంటుంది. అకామిడేషన్ అంటే సే హౌస్ కానీ లేదా రిసార్ట్స్ కానీ అలా అది కంపల్సరీగా ఉంటుంది. సో బేసిక్గా మనం వీటన్నిటికీ ఫస్ట్ ఐకాన్స్ క్రియేట్ చేద్దాం. అలానే మనం ఇప్పుడు ఇంకా 3 క్లాసెస్ క్రియేట్ చేయాలి. అంటే బేసిక్గా మనకి ట్రావెల్ అనే కాలం క్లాస్ క్రియేట్ చేసేసాం. సో నెక్స్ట్ ఇంకా మనకి 3 కాలం క్లాసెస్ తీసుకోవాలి. సో 3 ఏంటంటే నెక్స్ట్ మనము ఫుడ్ తీసుకుందాం. సో ఫుడ్కి సంబంధించింది ఐకాన్ తీసుకుందాం. సో దానికి మనం ఫస్ట్ కాలం క్లాస్ తీసుకుందాం. సో -md-3. సో ఇందులో మనం ఫస్ట్ చేయాల్సింది సో ఫుడ్కి సంబంధించిన ఐకాన్ తీసుకోవాలి. అయితే మనం ఫుడ్కి సంబంధించినవి ఏముంటాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు ఐకాన్స్ అని క్లిక్ చేయండి ఈ సైట్లో. సో చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఐకాన్స్లో మనము డైరెక్ట్ ఫుడ్ అని క్లిక్ చేసి ఎంటర్ కొడదాం. సో ఫుడ్కి సంబంధించిన కొన్ని ఐకాన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లెమన్ అని ఉంది, యాపిల్ అని ఉంది, కట్లరీ అని ఉంది. సో దీంట్లో మనకి ఫుడ్కి బాగా సెట్ అయ్యేదంటే ఈ కట్లరీ అని ఉంది. సో ఇది తీసుకుందాం ఈ ఐకాన్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో దీని క్లాస్ చూడండి, FA-కట్లరీ అని ఉంది. సో మనం ఈ క్లాస్ పేరు మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఐ ట్యాగ్ తీసుకున్నాను. సో దీంట్లో నేను క్లాస్ ఇస్తాను. సో ఈ క్లాస్లో మనం FA-కట్లరీ ఇచ్చేసి అట్లానే సైజ్ కూడా మనకి కొంచెం పెద్ద సైజ్ రావాలి. సో FA-5X అని ఇద్దాం. సో ఈ 3 క్లాసెస్ కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ అలానే మనం దీన్ని సెంటర్లోకి తీసుకొని రావాలి. సో సెంటర్లోకి తీసుకొచ్చాను. సో నెక్స్ట్ మనం హెడ్డింగ్ పెడదాం.
సో మళ్ళీ హెడింగ్కి ఇక్కడ H3 ట్యాగ్ పెడదాం. సో డైరెక్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఆల్రెడీ మన H3 ట్యాగ్ ఉంది, సెంటర్ అయి ఉంది. సో డైరెక్ట్ దాన్ని ఇట్లా కాపీ చేద్దాం, Ctrl+C. సో కాపీ చేసేసి మనం డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఒక్కటే ఏం చేంజ్ చేయాలంటే ఇక్కడ ట్రావెల్ ప్లేస్లో మనం ఫుడ్ అని పెట్టాలి. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని సో దీంట్లో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మళ్ళీ లారమ్ ఇప్సమ్ నుంచి డమ్మీ టెక్స్ట్ తీసుకుందాం. సో మీరు ఈ సైట్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. సో మనకి మళ్ళీ అవసరం అవుతాయి కాబట్టి. సో బేసిక్గా లారమ్ ఇప్సమ్ సైట్ క్లోజ్ అయినట్టుంది. సో ఇక్కడ మీరు జనరేటర్ క్లిక్ చేయండి. సో ఒకసారి సైట్ ఓపెన్ కాగానే మీరు ఇక్కడ డమ్మీ టెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ సో మనం ఇక్కడ మీరు ఎంతవరకు కావాలో అంతవరకు కాపీ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ మధ్యలో పేస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇదే విధంగా మనము ఇంకా మిగతా 2 కాలమ్ క్లాసెస్ తీసేసుకుందాం. సో ఫుడ్ అయిపోయింది, ట్రావెల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి అకామిడేషన్ ఒకటి ఉంది, హెల్త్ ఒకటి ఉంది. సో బేసికలీ అకామిడేషన్కి మనకి కరెక్ట్గా సెట్ అయ్యేది హౌస్ ఐకాన్స్ బాగా సెట్ అవుతాయి. సో ఒకసారి మనకు హౌస్కి సంబంధించిన ఐకాన్స్ ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. సో ఇక్కడ ఐకాన్స్ క్లిక్ చేయండి సైట్లో. సో మీరు ఇక్కడ కిందకు వచ్చారంటే హౌస్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు హోమ్ ఐకాన్ కనిపిస్తుంది. సో మనం ఈ ఐకాన్ తీసుకుందాం. సో దీనికి సంబంధించిన క్లాస్ FA-home. సో మనం ఈ క్లాస్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. ఒక ఐ ట్యాగ్ తీసుకోండి. సో దీన్ని సెంటర్ వేసుకోండి. సో మీరు మళ్ళీ వేసే కన్నా సింపుల్గా డైరెక్ట్ మనం ఇక్కడి నుంచి కాపీ చేసుకుందాం. Ctrl+C. సో ఇక్కడ పేస్ట్ చేసుకోండి, Ctrl+V. సో తర్వాత మనం సింపుల్గా దీన్ని మనం ఏం మారుద్దాం అంటే ఐకాన్ పేరు మార్చేద్దాం ఇక్కడ. సో దీని పేరు యాక్చువల్లీ FA-home. సో మనం డైరెక్ట్గా ఇక్కడ హోమ్ అని పెడదాం. సో మళ్ళీ నెక్స్ట్ లైన్లో డమ్మీ టెక్స్ట్ తీసుకుందాం. సో మనం ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ఓకే హెడింగ్ మిస్ అయినాము. సో ఓకే మన హెడ్డింగ్ పెట్టేద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనం ఎలా అయితే ఇక్కడ ఫుడ్ తీసుకున్నామో Ctrl+C. సో మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసేసి ఇక్కడ మనము అకామిడేషన్ అని రాయొచ్చు, లేదంటే హోటల్స్ అని రాయొచ్చు, లేదంటే సింపుల్గా మనము స్టే అని రాద్దాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే పారాగ్రాఫ్ తీసుకుందాం. కాపీ చేసుకోండి. సో అలానే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో అయిపోయింది. సో ఇంకొక కాలం క్రియేట్ చేస్తే మనకి ఈ సర్వీసెస్ సెక్షన్లో మెయిన్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. 3 తీసుకోండి. సో మనకి హోమ్ వచ్చేసింది, అలానే ఫుడ్ వచ్చేసింది, అలానే మనకి ట్రావెల్ వచ్చేసింది. సో నెక్స్ట్ మనకి లాస్ట్ వచ్చేసి హెల్త్. సో హెల్త్కి సంబంధించిన ఐకాన్స్ ఏముంటాయో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనం ఐకాన్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు కిందకి రండి, సర్చ్ ఐకాన్స్లో మీరు హెల్త్ అని క్లిక్ చేయండి. సో హెల్త్కి మనకు ఒక్కటే ఐకాన్ ఉంది ఇక్కడ, మెడికల్ కిట్ అని. సో ఓకే, ఇది బాగానే ఉంది. సో మీరు ఇక్కడ ఐకాన్స్ మీకు కొన్ని ఉన్నాయి అనిపిస్తే మీరు ఇంటర్నెట్లో సర్చ్ చేయొచ్చు, ఇంకా వేరే ఐకాన్స్ దొరుకుతాయి. కానీ బేసికలీ పాయింట్ ఐకాన్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇవి మొబైల్ రెస్పాన్సివ్ లా కూడా ఉంటాయి, మొబైల్కి కూడా కంపాటబుల్గా ఉంటాయి.
సో చాలా మనకి బూట్ స్ట్రాప్కి బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఈ ఫాంట్ ఆసమ్ అనేది ఐకాన్స్కి చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి FA- మెడ్ కిట్ అనే ఐకాన్ ఉంది. సో ఇది మనం యూజ్ చేసుకుందాం హెల్త్కి. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా మళ్ళీ మనం ఇక్కడ ఈ డైరెక్ట్ ఇది కాపీ చేసుకుందాం ఐ ట్యాగ్ని. సో ఇక్కడ మనం FA హోమ్ ప్లేస్లో మనం మేడ్ కిట్ అని పెట్టాలి. సో ఒకసారి నేమ్ కరెక్ట్గా చూసుకోండి, MEDKIT. సో కేస్లో అప్పర్ కేస్ లోవర్ కేస్ ప్రాబ్లం ఏం లేదు. మేడ్ కిట్ అని టైప్ చేసుకోండి స్మాల్ లెటర్స్లో. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ హెడ్డింగ్ పెడదాం. సో హెడ్డింగ్ కూడా అలానే మనం డైరెక్ట్ ఇలా కాపీ చేసుకుందాం, H3 ట్యాగ్. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా హెల్త్ అని పెట్టేద్దాం, HEALTH. సో అయిపోయింది. సో తర్వాత మనం చివరిగా చేయాల్సింది ఇక్కడ ఒక డమ్మీ కంటెంట్ పెట్టేయాలి. సో మనం డమ్మీ కంటెంట్ మళ్ళీ లారమ్ ఇప్సమ్లోంచి తెచ్చుకుందాం. సో యాక్చువల్లీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు డమ్మీ కంటెంట్ తీసుకున్నా కూడా ప్రతి కంటెంట్ వేరే వేరేగా ఉంటే బాగుంటుంది మనకి. సో ఇక్కడ మీరు జనరేట్ లారమ్ ఇప్సమ్ ఇక్కడ పక్కన మీరు వాల్యూ టైప్ చేసుకోండి, మీకు ఎంత డమ్మీ కంటెంట్ కావాలనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో మనకి తక్కువగా ఉంటే మనం ఇంకా ఎక్కువ డమ్మీ కంటెంట్ కావాలంటే మనం ఇంకా ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు ఇలా కాపీ చేసుకోండి. సో మళ్ళీ మన సైట్కి రండి, మన పేజ్కి రండి, పేస్ట్ చేసుకోండి. సో మనం ఒకసారి దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రావెల్, ఫుడ్, స్టే, హెల్త్. సో మనకి ఇక్కడ 4 ఐకాన్స్ వచ్చాయి. అలానే వాటికి హెడ్డింగ్, అలానే వాటికి కావాల్సిన టెక్స్ట్ వచ్చేసింది. సో మనం ఇంకొక చిన్న చేంజ్, ఓకే ఫుడ్కి సంబంధించిన కంటెంట్ కొంచెం ఎక్కువ అయినట్టుంది, మనం కావాలంటే దాన్ని కట్ షార్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ 4 ఐకాన్స్ వచ్చేసాయి, టెక్స్ట్ వచ్చేసింది, హెడ్డింగ్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఈ టూరిస్ట్ గైడ్ అనేది కొంచెం చిన్నగా ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది. సో మనం కొంచెం CSS స్టైలింగ్ ఇద్దాం. ఈ టూరిస్ట్ గైడ్ హెడ్డింగ్కి ఈ ఐకాన్స్కి కొంచెం గ్యాప్ పెంచుదాం. సో దానికి మనం ఏం చేద్దామంటే బేసిక్గా ఈ టూరిస్ట్ గైడ్ మనకి H3 ట్యాగ్లో ఉంది, కావాలంటే మనం H2 ట్యాగ్ పెడదాం. సో కొంచెం పెద్దగా వస్తుంది. సో అలానే మనము ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఓకే, కొంచెం పెద్దగా ఉంది ఇప్పుడు. సో అలానే కొంచెం గ్యాప్కి మనం ఏం చేయాలంటే బేసికల్గా మనకి ఇది సింగిల్ కంప్లీట్ రో అన్నమాట. సో ఈ రో తర్వాత నెక్స్ట్ రోలో మనకి ఐకాన్స్ వస్తాయి. సో అయితే ఈ పైన రోకి కొంచెం మనం ప్యాడింగ్ ఇద్దాం, ప్యాడింగ్ బాటమ్ ఇద్దాం. సో దానికి మనం ఏం చేద్దాం అంటే, సో ఇక్కడ ఈ రో పక్కన ఒక ఎక్స్ట్రా క్లాస్ ఇద్దాం. సో T గైడ్ అని ఇద్దాం, ఏదైనా పేరు ఇవ్వండి. సో తర్వాత మనం ఇక్కడ CSSలోకి వెళ్దాం. సో CSSలో మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్ మనం ఆ క్లాస్ని ఇక్కడ రిఫర్ చేసుకుందాం. ఓకే, ఇది యాక్చువల్లీ మీడియా క్వెరీస్, సారీ. మనం ఇక్కడ యాక్చువల్లీ T గైడ్ అని క్లాస్ రాద్దాం. దానికి ప్యాడింగ్ హైఫెన్ బాటమ్ ఒక 30 పిక్సెల్స్ ఇద్దాం. సో ఒకసారి మనం మన CSSని అలానే HTML రెండింటిని సేవ్ చేద్దాం.
సో ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ టైటిల్కి మన సర్వీసెస్ టైటిల్కి అలానే కింద ఐకాన్స్కి గ్యాప్ వచ్చింది కొంచెం. అయితే ఇప్పుడున్న నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే మనకి యాక్చువల్లీ మొబైల్లో కూడా ఇది పర్ఫెక్ట్గానే వస్తుంది. మొబైల్లో కూడా మనకి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా పర్ఫెక్ట్గానే వస్తుంది. సో నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే మనం కావాలంటే దీనికి ఈ ఐకాన్స్కి ఇలా బ్లాక్ కలర్లో వదిలేసే కంటే మనం వీటికి ఏదైనా కలర్స్ ఇవ్వచ్చు. అలానే మనం టెక్స్ట్ని ఇంకా కొంచెం బోల్డ్ చేయొచ్చు ఏదైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో. అండ్ మన సర్వీసెస్ ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్ మొత్తానికి ఇట్లా ప్లెయిన్ వైట్ కలర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ ఇంకేదైనా వేరే కలర్ ఇవ్వచ్చు. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే సర్వీసెస్ ఏదైతే సెక్షన్ ఉందో దానికి మనం ఏదైనా కలర్ ఇద్దాం. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి ఇలా రకరకాలుగా ప్రాపర్టీస్ ఇచ్చి. సో అప్పుడే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది బూట్ స్ట్రాప్. సో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక లైట్ గ్రీన్ ఇచ్చి చూద్దాం. సేవ్ చేసుకోండి. సో ఇలా మనం ఒక లైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం. అలానే మనం ఈ ఐకాన్స్కి మనం ఏదన్నా కలర్ వేరే కలర్ ఇద్దాం. సో బేసిక్గా ఐకాన్స్కి బ్లాక్ కలర్ డిఫాల్ట్గా వస్తుంది. సో మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. సో ఈ ఐకాన్స్ వచ్చేసి మనకి ఎఫ్ఏ ప్లేన్ ఇలా ఉన్నాయి మనకి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఐకాన్స్ క్లాస్కి టార్గెట్ చేయాలంటే ఈ ఎఫ్ఏ క్లాస్ని టార్గెట్ చేయాలి. సో మనం ఏం చేద్దామంటే .fa అని పెట్టేసి ఏదైనా మనం కలర్ ఇచ్చి చూద్దాం. బేసిక్గా ఒక రెడ్ ఇచ్చి చూద్దాం. సో ఒకసారి సేవ్ చేద్దాం. సో ఈ కలర్ రావచ్చు రాకపోవచ్చు, ఒకసారి అవుట్పుట్ చూస్తే తెలుస్తుంది మనకి. ఓకే, వచ్చింది. సో మనకి రెడ్ కలర్ వచ్చింది. సో రెడ్ బదులు మనం కావాలంటే లైట్ బ్లూ కలర్ కానీ అలా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, బ్లూ బాగాలేదు, లైట్ బ్లూ బాగాలేదు. సో మనం బ్లూ ఇచ్చి చూద్దాం. ఓకే, సో కొంచెం స్కై బ్లూ ఇద్దాం. ఓకే, స్కై బ్లూ అంతగా బాగాలేదు, డైరెక్ట్ బ్లూ పెడదాం. సో ఇలా మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండండి. సో అలానే మనం ఈ పారాగ్రాఫ్ని కొంచెం బోల్డ్ చేద్దాం. సో సింపుల్గా ఏం లేదు, ఒక బోల్డ్ ట్యాగ్ ఇవ్వచ్చు, లేదంటే మీరు ప్రాపర్టీస్లో ఫాంట్ వెయిట్ బోల్డ్ అని కూడా ఇవ్వచ్చు. సో డైరెక్ట్గా మనం ఇక్కడ అన్నిటికీ బోల్డ్ ఇచ్చేద్దాం అన్ని పారాగ్రాఫ్స్కి. బి ఇచ్చేసామంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ మనది కొంచెం థిక్గా ఉంది. సో అన్నిటికీ మనం బోల్డ్ ఇచ్చేసాం. సో మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు.
వీటి కలర్స్ చేంజ్ చేసి హెడ్డింగ్ కలర్ చేంజ్ చేయొచ్చు, ఇంకా మీకు కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ ఐకాన్స్ అన్నిటికీ యాంకర్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు బేసిక్గా ఇవి జస్ట్ ఐకాన్స్లా కనిపిస్తున్నాయి, వీటిని మీరు క్లిక్ చేస్తే ఏం జరగదు. సో ఒకవేళ క్లిక్ ఫంక్షనాలిటీ ఇచ్చి ఇంకేదైనా పేజ్లోకి వీటిని డైరెక్ట్ చేయాలనుకుంటే వీటికి ఈ ఐకాన్స్ ముందర మీరు ఒక యాంకర్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇది మనకి మొబైల్కి కూడా బాగానే సెట్ అయింది. యాక్చువల్లీ మనం మొబైల్లో ఏమైనా ఇష్యూస్ ఉంటాయేమో అనుకున్నాము, కానీ పర్ఫెక్ట్గా మొబైల్కి కూడా సెట్ అయింది. ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలంటే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇది క్రియేట్ చేయడం వరకు బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ దీనికి ఇవ్వచ్చు. అయితే ఇవి బూట్ స్ట్రాప్కి సంబంధించినవి కావు, ఇవి యాక్చువల్లీ మనం బయట నుంచి తీసుకొచ్చే ప్లగిన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక యానిమేషన్ అయితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవి ఏవైతే టెక్స్ట్ సింపుల్గా ప్లెయిన్గా కనిపిస్తుందో, స్టాటిక్గా ఇలా కనిపిస్తుందో, ఇది మనకి యానిమేట్ అయితే వస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మన వెబ్సైట్ చూసే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలాంటి ప్లగిన్స్ ఏమన్నా పెడదాం, పెట్టి వీటిని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేద్దాం. సో చూద్దాం ఆ ప్లగిన్స్ ఏంటో, అవి వాటిని మనం ఎలా మన వెబ్ పేజ్లోకి తీసుకురావాలో. సో బేసిక్గా మనకి animate.css అనే ఒక సిఎస్ఎస్ ఫైల్ దొరుకుతుంది. సో అదేంటో ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి animate.css అని ఉంది. సో మీరు ఇది చూసినట్టయితే ఇందులో మనకి రకరకాల ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. సో ఇలా లెఫ్ట్ నుంచి వస్తుంది టెక్స్ట్, ఇలా షేక్ అవుతోంది. సో మనకి ఇలా బౌన్స్ అవుతుంది, ఫేడ్ అవుతుంది, అలా ఫేడ్ అవుట్ రైట్. సో ఈ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఇట్లా స్వింగ్ అవుతుంది రబ్బర్ బ్యాండ్ లాగా, అలానే పల్స్. సో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ animate.cssలో. సో ఇది మనం మన వెబ్ పేజ్లో యూస్ చేద్దాం. సో ఇందాక మనం సర్వీసెస్ పేజ్ కంప్లీట్ చేసాము. సో ఆ సర్వీసెస్ పేజ్ ఈ యానిమేట్ సిఎస్ఎస్ ఎఫెక్ట్స్ తోటి ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో అయితే ఇది ఒకటే కాదు, మనకి ఇంకొక ప్లగిన్ ఉంది, దాన్ని ఏమంటారంటే wow.js అంటారు. సో ఫస్ట్ మనం దీన్ని డౌన్లోడ్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ మనం wow.jsలోకి వెళ్దాం. సో ఇది మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇది సింపుల్ ఫైల్ ఇది. సో నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ చేశాను. సో animate.css మీరు చేయాల్సిందలా ఏం లేదు, జస్ట్ మీరు ఈ ఫైల్ని మీరు కాపీ చేసుకొని మీ వెబ్సైట్ ఫోల్డర్ ఏదైతే ఉందో అక్కడ మీరు పేస్ట్ చేసేసుకోండి. సో ఎలా అయితే మనం సిఎస్ఎస్ ఫైల్స్ మన ఫోల్డర్లో పేస్ట్ చేసుకొని వాటి లింక్స్ మనం మన హెడ్ ట్యాగ్లో పెడతాము సిఎస్ఎస్ ఫైల్స్ లింక్స్, అలానే ఈ animate.css ఫైల్ లింక్ కూడా మనం మన వెబ్ పేజ్లో మన హెడ్ ట్యాగ్లో పెట్టుకోవాలి. అంతే, చాలా సింపుల్. సో ఆల్రెడీ ఇక్కడ animate.css ఉంది. సో ఇక్కడ మనం మన దానిలోకి వస్తే, మన వెబ్ పేజ్లోకి వస్తే, సో ఇక్కడ ఎలా అయితే మనం ఈ మన స్టైల్ షీట్స్ అలానే ఫాంట్ ఐకాన్స్ ఇవి ఉన్నాయో, అలానే మనం ఇక్కడ ఈ animate.css ఈ ఫైల్ లింక్ కూడా ఇచ్చేద్దాం మనం ఇక్కడ. సో అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ మనకి ఇంకో ప్లగిన్ని తీసుకొద్దాం మన వెబ్ పేజ్లోకి.
సో యాక్చువల్గా గూగుల్కి వెళ్దాం. సో wow.js అంటారు. సో ఇది wow.js సైట్. సో ఇదేంటంటే స్క్రాల్ యానిమేషన్స్ వస్తాయి మనకి. సో ఇక్కడ చూసినట్టయితే మీకు రకరకాల యానిమేషన్స్ వస్తాయి. సో ఇది మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కమర్షియల్ యూజర్స్కి బేసిక్గా దీన్ని మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఉంటాయి. అయితే మనం బేసిక్గా లర్నింగ్ పర్పస్ కాబట్టి దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లగిన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ మన ఎలా అయితే anime.css ఈ మన ఫాంట్ ఐకాన్స్ ఎలా అయితే డౌన్లోడ్ చేసుకున్నామో, సో అలానే మనం దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు హౌ టు యూజ్ అనే లింక్ మీద క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందాక మనం anime.css డౌన్లోడ్ చేసి ఆ లింక్ మన వెబ్ పేజ్లో ఇచ్చాం. సో అదే విధంగా మనం ఈ wow.jsని కూడా మనం డౌన్లోడ్ చేయాలి. సో ఆల్రెడీ మనం anime.css లింక్ మన వెబ్ పేజ్లో ఇచ్చేసాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ మనం ఈ wow.jsని డౌన్లోడ్ చేయాలి. సో డౌన్లోడ్ లింక్ వెళ్ళాలి ఫస్ట్ మనం. సో ఇక్కడ GitHub అని ఉంటుంది. సో ఇక్కడ మీరు GitHubలోకి వచ్చి ఇక్కడ మీరు డౌన్లోడ్ లింక్ వెతకండి. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వావ్ మాస్టర్ అని కనిపిస్తుంది మీకు. సో ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని మీరు కాపీ చేసుకోండి, మీ వెబ్సైట్ ఫోల్డర్లోకి వెళ్ళండి. సో అలానే ఒకసారి మీరు వెబ్సైట్ ఫోల్డర్లోకి వచ్చిన తర్వాత సో ఎగ్జాక్ట్లీ మీరు ఎక్కడ పేస్ట్ చేయాలి. సో చూడండి, ఈ wow.js అనేది జావా స్క్రిప్ట్ ఫైల్. అది మీరు ఎక్కడ పడితే అక్కడ పేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉంటే బాగుంటుంది, మనకి చాలా ప్రాబ్లం అవుతుంది లేకపోతే. సో అందుకే నేను ఇక్కడ జేఎస్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. సో ఇందులో నేను ఈ wow.js ఫైల్స్ని పేస్ట్ చేసేసాను ఆల్రెడీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ wow.js ఉంది, wow.min.js ఉంది. సో రెండు ఫైల్స్కి ఎలాంటి తేడా లేదు, రెండు ఒకటే. సో మీరు wow.js అనే ఫైల్ అయినా వాడచ్చు, లేదంటే wow.min.js అనే ఫైల్ అయినా వాడచ్చు. సో అయితే మీరు ఫస్ట్ దీన్ని మీరు ఎలా యూజ్ చేయాలనేది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు హౌ టు యూజ్ అనేది క్లిక్ చేయండి లింక్. సో ఫస్ట్ మీరు ఎలా అయితే anime.css లింక్ మన వెబ్ పేజ్లో పెడతామో, తర్వాత సెకండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మీరు ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్లో ఫస్ట్ మీరు ఈ wow.min.js లేదా wow.js ఈ ఫైల్స్ని మీరు ఇంక్లూడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ ఒక స్క్రిప్ట్ ట్యాగ్లో, సో ఇదంతా పూర్తిగా జావా స్క్రిప్ట్. సో నేను త్వరలో జావా స్క్రిప్ట్ సిరీస్తో కూడా మీ ముందుకు వస్తాను. సో అప్పుడు మీరు జావా స్క్రిప్ట్ బేసిక్స్ నుంచి మీరు నేర్చుకోగలుగుతారు. సో ప్రస్తుతానికి మీరు జస్ట్ ఈ కోడ్ని మీరు కాపీ చేసుకొని మీ వెబ్ పేజ్లో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా ఎక్స్ట్రా చేయాల్సిన పని ఏం లేదు. సో ఫస్ట్ స్టెప్ మనం ఏదైతే ఈ wow.min.js ఫైల్ని మన JS ఫోల్డర్లో పేస్ట్ చేసామో అది మనం వెబ్ పేజ్లో దానికి లింక్ ఇద్దాం. సో మీరు ఎక్కడైనా లింక్ ఇవ్వచ్చు. అయితే మనం బేసిక్గా bootstrap.js మన పేజ్కి మన బాడీ ట్యాగ్ కి ఎండింగ్లో ఇచ్చాం మనం.
మన ఎండింగ్ బాడీ ట్యాగ్ మీద ఇచ్చాం మనం. సో అదే ప్లేస్లో మనం ఈ wow.js ఫైల్ని కూడా wow.js ఫైల్ లింక్ కూడా ఇద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ మీరు SRC తీసుకోండి. సో JS ఫోల్డర్లో మీరు ఎగ్జాక్ట్గా అదే పేరు ఇవ్వాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా చూసుకోండి. సో మీరు జావాస్క్రిప్ట్ కనెక్షన్ ఇచ్చేశారు, wow.main.js లింక్ ఇచ్చేశారు ఇక్కడ. నెక్స్ట్ స్టెప్, ఈ ఏదైతే మన ఈ స్క్రిప్ట్ ఉందో ఈ స్క్రిప్ట్ని డైరెక్ట్ మీరు ఇలానే కాపీ చేసుకోండి, Ctrl+C. సో దీన్ని మీరు ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో పేస్ట్ చేసేసుకోండి. సో సింపుల్. సో డైరెక్ట్ 2 స్క్రిప్ట్ స్టాక్స్ మధ్యలో దీన్ని ఈ వావ్ అనే ఈ ప్రోగ్రామ్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం అనమాట, అంటే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది మీరు కంపల్సరీగా మీరు ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో ఈ కోడ్, ఈ జావాస్క్రిప్ట్ కోడ్ మీరు పేస్ట్ చేయాల్సి వస్తుంది wow.jsది. సో లేకపోతే ఈ wow.js ఈ ప్లగిన్ పనిచేయదు. సో మనకి animate.css లింక్ వచ్చేసింది, wow.js లింక్ వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంట్రెస్టింగ్ యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ animate.cssలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎఫెక్ట్స్ అన్నీ. సో ఇలా కింద నుంచి పైకి రావడం, పైనుంచి కిందకి రావడం, చాలా రకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో మీకు ఏది బాగుందో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. సో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో ఇక్కడ మనకి ఇందాక 4 కాలమ్స్ తీసుకున్నాము. సో ప్రతి కాలంలో ఐకాను, దానికి సంబంధించిన హెడ్డింగ్, దానికి సంబంధించిన పారాగ్రాఫ్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు అవి జస్ట్ స్టాటిక్గా కనిపించకుండా ఒక యానిమేషన్లో రావాలన్నమాట. సో అంటే మనం స్క్రాల్ చేసినప్పుడు అవి యానిమేట్ అవుతాయి. సో మీరు యానిమేషన్ మళ్ళీ చూడాలంటే మీరు రిఫ్రెష్ బటన్ కొట్టండి. సో మీకు యానిమేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో ఫస్ట్ ఒక సింపుల్ ఎఫెక్ట్ చూద్దాం. సో నేను ఫస్ట్ మన ఏదైతే ప్లేన్ ఐకాన్ ఉందో దానికి ఇస్తాను. సో అయితే మనం ఎక్కడ ఇవ్వాలంటే ఏదైతే COLMD ఈ క్లాస్ ఉందో, అంటే మన ఫస్ట్ కాలం ఉందో, సో ఆ ప్లేన్ కాలంలో నేను వావ్ అనే క్లాస్ ఇస్తాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, వావ్ అనే క్లాస్ ఇచ్చే ముందర మీరు కింద ఈ స్క్రిప్ట్ని ఇనిషియలైజ్ చేశారా లేదో చూడండి. ఇందాక మనం కాపీ పేస్ట్ చేసాము, అంటే మీరు ఇది కాపీ పేస్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలానే మీ wow.main.js ఈ ఫైల్, ఈ లింక్స్, అలానే ఈ animate.css ఏదైతే మనం డౌన్లోడ్ చేసామో అది ఆ లింక్ ఉందో లేదో, కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే మీకు ఈ యానిమేషన్స్ రావు. ఓకే, సో నేను ఈ వావ్ క్లాస్ ఇచ్చేసాను. సో తర్వాత నెక్స్ట్ మనం వావ్ క్లాస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం animate.cssలో ఉన్న ఎఫెక్ట్స్ క్లాసెస్ ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో మనం పేస్ట్ అయినా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మనం టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏది బాగుందో చూద్దాం. ఓకే, బౌన్స్ ఇన్ లెఫ్ట్, సో రబ్బర్ బ్యాండ్. ఓకే, ఈ బౌన్స్ ఇన్ లెఫ్ట్ బాగుంది. సో ఈ బౌన్స్ ఇన్ లెఫ్ట్ తీసుకుందాం మనం. సో ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ కలిపేసి ఉంది ఈ లెటర్, ఈ వర్డ్. సో మీరు కంపల్సరీగా ఇక్కడ I క్యాపిటల్స్, L క్యాపిటల్స్ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఈ ఎఫెక్ట్ పనిచేయదు. సో మీరు మొత్తం స్మాల్ లెటర్స్లో కానీ మొత్తం క్యాపిటల్స్ లెటర్స్లో కానీ రాస్తే ఈ ఎఫెక్ట్ పనిచేయదు. సో ఇక్కడ ఏ విధంగా అయితే క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ ఉన్నాయో, సో మీరు ఎగ్జాక్ట్లీ అదే విధంగా మీరు
టైప్ చేయాల్సి వస్తుంది. సో సో ఈ ఎఫెక్ట్ పేరు బౌన్స్ ఇన్ లెఫ్ట్. సో మనం ఇక్కడ బౌన్స్ ఐ క్యాపిటల్స్ ఎల్ క్యాపిటల్స్, సో బౌన్స్ ఇన్ లెఫ్ట్ అని టైప్ చేద్దాం. అండ్ తర్వాత ఈ ఎఫెక్ట్ స్పీడ్ ఎంత ఉండాలి అనేది కూడా మనం ఒక డేటా అట్రిబ్యూట్ ద్వారా మనం పెట్టుకోవచ్చు. ఈ డేటా అట్రిబ్యూట్ మనం ఆల్రెడీ చూసాము. సో మనం క్యారోజల్ చేసేటప్పుడు డేటా స్లైడ్ అని, డేటా స్లైడ్ 2 అని, డేటా రైడ్ అని, సో సేమ్ అలాంటిదే. సో అయితే ఇక్కడ మనం డేటా వావ్ హైఫెన్ డిలే అని వేయాల్సి వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇదే పేరు వేయాలి. అండ్ మనం దీనికి 0.4 ఎస్ అని ఇద్దాం, అంటే 0.4 సెకండ్స్. సో ఈ ఎఫెక్ట్ రావడానికి 0.4 సెకండ్స్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే ఈ ఎఫెక్ట్ 0.4 సెకండ్స్ డిలే అయ్యి వస్తుంది అనమాట. సో అదేవిధంగా మనం నెక్స్ట్ కాలంకి మళ్ళీ వావ్ క్లాస్ ఇద్దాం, అలానే బౌన్స్ ఇన్ రైట్ ఇద్దాం ఈసారి. సో ఒకసారి అలానే డేటా వావ్ డిలే ఇద్దాం. సో దీనికి మనం ఒక 0.2 సెకండ్స్ ఇద్దాం. సో ఫస్ట్ కాలంకి మనం బౌన్స్ ఇన్ లెఫ్ట్ ఇచ్చాం, సెకండ్ కాలంకి బౌన్స్ ఇన్ రైట్ ఇచ్చాం. సో ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందో. సో ఇక్కడ చూడండి, సో చూసారా? సో ఏ విధంగా అయితే మనకి నార్మల్గా రాకుండా ఒక యానిమేషన్లో వచ్చాయి. సో సో బేసిక్గా ఇవి మనం స్క్రాల్ చేసిన వెంటనే కూడా వస్తాయి ఈ యానిమేషన్స్. సో ఒకటి లెఫ్ట్ నుంచి వస్తుంది, ఒకటి రైట్ నుంచి వస్తుంది. సో అలానే ఈ రెండు కాలమ్స్కి కూడా మనం ఇద్దాం. సో అయితే ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ 2 కాలమ్స్కి మనము లెఫ్ట్ ఇద్దాం, తర్వాత 2 కాలమ్స్కి మనం రైట్ ఇద్దాం. సో ఈ 2 కాలమ్స్కి ఫస్ట్ 2 కాలమ్స్కి మనం దీన్ని రైట్ తీసేసి లెఫ్ట్ అని ఇద్దాం. సో అదేవిధంగా వీటిని కాపీ చేద్దాం, నెక్స్ట్ 2 కాలమ్స్కి మనం పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఒక చేంజ్ ఏంటంటే మనం వీటిని రైట్ అని పెడదాం. సో మీరు ఇంకా వేరే ఎఫెక్ట్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు, ఇంకా చాలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఆ కాంబినేషన్స్ మీరు ట్రై చేయొచ్చు. సో అలానే మనం ఇక్కడ డేటా డిలే ఒకటి ఇవ్వాలి, Ctrl+C. సో అలానే దీనికి మనం లాస్ట్ దానికి 0.4 సెకండ్స్ ఇద్దాం. సో ఒకసారి సేవ్ చేద్దాం అండ్ రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు చూసారా? సో మనకి ఫస్ట్ 2 కాలమ్స్ లెఫ్ట్ నుంచి వస్తున్నాయి, సెకండ్ 2 కాలమ్స్ రైట్ నుంచి వస్తున్నాయి. సో ఇదొక ఇంట్రెస్టింగ్ యానిమేషన్. సో మీరు కావాలి అంటే ఈ టైమింగ్, ఈ డిలే టైమింగ్ ఇంకా మీరు కావాలంటే పెంచుకోవచ్చు. సో మీరు కావాలి అంటే ఇంకా ఎక్కువసేపు డిలే పెట్టచ్చు. సో కావాలంటే 5 పెట్టచ్చు,
అలానే 3 పెట్టచ్చు. సో ఇలా మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసుకోండి. సో స్లో, ఫాస్ట్, ఇలా అదేవిధంగా మీరు animate.css ఎఫెక్ట్స్ కూడా మీరు పెట్టి చూడండి. సో ఇంకొంచెం స్లోగా వస్తుంది. సో ఈ విధంగా మనము బూట్స్ట్రాప్లో ఈ ప్లగిన్స్ పెట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు మన ఈ వెబ్ పేజ్ని, మన సర్వీసెస్ పేజ్ని. సో మీరు ఈ ఏదైతే ఈ ప్లగిన్స్ గురించి తెలుసుకున్నారో ఈ ప్లగిన్స్ని మీరు ఈ వేరే మన పోర్ట్ఫోలియో పేజ్లో కానీ ప్లస్ మన కారోజెల్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోజల్ మీద ఈ క్యాప్షన్ ఉంది. ఈ క్యాప్షన్కి మనం ఈ వావ్ ప్లగిన్ యూస్ చేద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ కరోజల్ క్యాప్షన్ అని ఉంది. సో మనం ఈ కరోజల్ క్యాప్షన్లో సింపుల్గా వావ్ అని పెట్టేసి ఈ బౌన్స్ ఇన్ లెఫ్ట్ అని పెడదాం. సో అలానే డేటా వావ్ హైఫెన్ డిలే. సో నేను ఈ బౌన్స్ ఇన్ ఎఫెక్ట్, ఈ బౌన్స్ ఇన్ లెఫ్ట్ అనే ఎఫెక్ట్ ఒకటే ఇస్తున్నానని మీరు ఇది ఒకటే ఇవ్వద్దు, మీరు ఇంకా వేరే వేరే ఎఫెక్ట్స్ బాగుంటాయి, ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. animate.cssలో చాలా ఎఫెక్ట్స్ చూసాం ఇందాక. సో అవన్నీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ ఈ కరోజల్ క్యాప్షన్కి మనం డిలే ఇచ్చి చూద్దాం. సో ఇలా బౌన్స్ ఇన్ లెఫ్ట్. సో ఒకసారి మనం సేవ్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ క్యాప్షన్ కూడా యానిమేట్ అవుతుంది. సో దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయాలంటే మీరు ఈ ఏదైతే ఈ క్యాప్షన్ ఈ హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్కి మీరు క్లాస్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు సో ఈ హెడింగ్ మీరు క్లాస్ ఇవ్వచ్చు. అలానే ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఈ హెడింగ్ కింద ఉన్న ఈ పారాగ్రాఫ్ ఉందో దీనికి ఇంకొక క్లాస్ ఇవ్వచ్చు. బౌన్స్ ఇన్ రైట్. సేమ్ 0.4 సెకండ్స్ ఇద్దాం. సో ఇప్పుడు మనకి హెడ్డింగ్ ఒక డైరెక్షన్లోంచి అలానే దాని కింద ఉన్న పారాగ్రాఫ్ ఒక డైరెక్షన్లోంచి వస్తుంది. సో మీరు గమనించినట్టయితే చూడండి. సో ఈ ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్స్ మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు అండ్ మన వెబ్సైట్కి ఒక లుక్ వస్తుంది వీటి వల్ల. సో ఈ ట్యూటోరియల్ మీకు బాగా నచ్చింది అనుకుంటాను, బాగా అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ మనకి ఇంకా ఫైనల్ మిగిలిపోయింది ఫుటర్ ఒకటి. సో ఆ ఫుటర్ తోటి మన కంప్లీట్ బూట్స్ట్రాప్ వెబ్ పేజ్ కంప్లీట్ అవుతుంది. సో కీప్ వాచింగ్ మై ట్యూటోరియల్స్ అండ్ కీప్ మెయిలింగ్ మీ. Thank you very much.